తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి శ్వేతపత్రం సంబంధించి స్వయాన టీఆర్ఎస్ పార్టీ వారే అప్పులు చేసిన అప్పుల వల్ల ఆ విధమైన ప్రయోజనాలు పొందలేదు, డబ్బులన్నీ ఎటుపోయినాయో, క్రమశిక్షణ లేకుండా, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా డబ్బులు వెచ్చించడం, ఆ క్రమేణా రాష్ట్ర ప్రజలపై, ప్రతి ఒక్క పౌరునిపై దాదాపు 7 లక్షల రూపాయల అప్పును తీసుకొచ్చే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం, మొన్నటి వరకు నడిచిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘనత. దానికి తోడు విద్యుత్ శక్తికి సంబంధించి ఆనాడున్న విద్యుత్ సామర్థ్యం 7 గంటల నుంచి 2004లో 7 గంటల నుంచి ఉచిత కరెంటు నుంచి మొదలైన మా ప్రయాణం 2009 వచ్చే వరకు 9 గంటల ఉచిత కరెంటుతో మొదలై రాబోయే కాలంలో 24 గంటల కరెంటు ఇవ్వాలని వివిధ విద్యుత్ శక్తి ప్లాంట్లను ఆలోచన చేసి, డిజైన్ చేసి, కమిషన్ చేసి ఆ రోజు మొదలుపెట్టిన పిమ్మట 2014లో ప్రభుత్వం మార్పుడైంది. దాని తరువాత మేము ఆ రోజు ఆలోచన చేసి 24 గంటలు కరెంట్ ఇద్దామని దూరదృష్టితో ఆలోచన చేసి భూపాల్పల్లిలో ఉన్న జెన్కో చెల్పూరు ప్లాంట్ కానీ, మంచిర్యాలలో ఉన్న జైపూర్ పవర్ ప్లాంట్ కానీ, అదేవిధంగా ఇతర పవర్ ప్లాంట్కి సంబంధించి ఆ రోజు ఆలోచన చేసి మేము మొదలు పెట్టడం జరిగింది. దానివల్ల మీరు అనుకున్నట్టు మేము అడుగులు వేసిన ఫలితాలను మీరు అనుభవించే ప్రయత్నం చేసినారు. కేవలం 3 యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించి మీరు మొదలుపెట్టి కేవలం ఒకటే పవర్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో కమిషన్ చేసిండ్రు. ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలం పాటు ఒక్క పవర్ ప్లాంట్ను కమిషన్ చేస్తే 2014 కంటే ముందు ఆ విద్యుత్ శక్తి ప్లాంట్లను ఆలోచన చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరిచ్చిన 12 గంటల కరెంటా, 13 గంటల కరెంటా, 10 గంటల కరెంటా ఇవ్వడానికి ఆస్కారం ఇచ్చినావు. మీరు 24 గంటల కరెంట్ ఇచ్చామని గొప్పలు చెప్పటం సత్యదూరమైందని, ఆ రోజు నేషనల్ గ్రిడ్కు సంబంధించి కూడా ఎప్పుడైనా విద్యుత్ శక్తి అవసరం ఉంటే నేషనల్ గ్రిడ్ ద్వారా విద్యుత్ కొనుగోలు చేయడానికి నేషనల్ గ్రిడ్కు సంబంధించిన లైన్లు ఏర్పాటు చేయడానికి 2013లో మేము ఆ రోజు మొదలు పెట్టడం వల్ల అది పూర్తి స్థాయిలో 2016-17లో పూర్తి కావటం వల్ల విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొనుగోలు చేయడానికి ఒక సదుపాయం కలిగించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు 2010.